మనోజ్, రోహిణిల పెళ్లి జరిగిన తర్వాత అందరూ కలిసి కుటుంబంతో సహా గుళ్ళో దర్శనం చేసుకోవడానికి వస్తారు. పంతులు గారు హారతి ఇచ్చిన తర్వాత గుడి లోపలికి వెళ్ళి 2 పూల దండల్ని తీసుకొని వస్తూ ఉంటాడు. అది గమనించిన ప్రభావతి ఇలా అంటూ ఉంటుంది, ఒరేయ్ పంతులు గారు పూలదండలు తెస్తున్నారు, దేవుని మాలలు మీకోసమే అయ్యుంటుంది, ముందుకు జరగండి అని ఇంకా మనోజ్, రోహిణిలతో అంటూ ఉంటుంది. అది విన్న పంతులు గారుండి, అమ్మా ఈ పూలదండలు వాళ్ళ కోసం కాదు, బాలు మీనాల కోసం అని చెప్పి అనగానే ప్రభావతి షాక్ అయిపోతుంది. అదేంటి పెళ్ళికొడుకు పెళ్ళికూతురు వీళ్ళు కదా, వాళ్ళకెందుకు పూలదండలు ఇస్తున్నారు అనగానే పంతులు గారుండి, అమ్మ ఆ విషయం నాకు తెలుసు, కానీ నేను బాలు మీనాల కోసమే పూలదండలు తీసుకొచ్చాను. ఎందుకంటే మీనా చిన్నప్పటి నుండి ఈ గుళ్ళో పెరిగిన పిల్ల, అమ్మవారు ఒళ్ళో పెరిగినట్టుగా పెరిగింది. మీనా రోజు తన చేతులతో పువ్వులు పూలమాలలు తీసుకొచ్చి ఇవ్వందే అమ్మవారికి స్వామివారికి పూజ జరిగేదే కాదు. అలాంటి మీనా పెళ్ళి నేను చూడలేకపోయాను కదా, అందుకనేసి నా చేతులతో వాళ్ళిద్దరికీ పూలదండలు ఇచ్చి మార్పించుకొని నేను అది చూసి సంతోషపడాలనుకుంటున్నాను. అందుకనేసి నా కోరికను ఇలా తీర్చుకుంటున్నాను. మీనా మా ఇంటి పిల్లలా భావిస్తున్నాను అనగానే ప్రభావతి మొహం అయితే మాడిపోతుంది. బాలు మాత్రం ఇంకా ప్రభావతి వైపు ఎటకారంగా అలా చూస్తూ ఉంటాడు. అప్పుడు వెంటనే ఇంకా ఇలా అంటూ ఉంటుంది సుశీలమ్మ, చూసారా గుళ్ళో దేవునికి అర్థమైంది, గుడికొచ్చే భక్తులకి అర్థమైంది మీనా చేతి చలవేంటో, కానీ ఇంట్లో ఉన్న అత్తగారికి ఎప్పుడు అర్థమవుతుందో ఏమో అని చెప్పేసి, ఒరేయ్ బాలు మీనా మీ ఇద్దరు దండలు మార్చుకోండ్రా అని తనంటుంది. తర్వాత మీనా చేతికి పూలదండ ఇవ్వగానే బాలు మెడలో మొదటగా తను దండ వేస్తుంది. తర్వాత బాలు మీనా మెడలో వాళ్ళ అమ్మ వైపు చూసుకుంటూ పొగరుగా చూస్తూ మీనా మెడలో దండ వేస్తాడు. అలా వాళ్ళిద్దరూ ఒకరికొకరు పూలదండలైతే మార్చుకుంటారు. ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ ఉంటారు. ప్రభావతి, మనోజ్, రోహిణిల మొహం అయితే మాడిపోతుంది. మరి ఏం జరుగుతుంది అనేది ఇంకా తర్వాత వీడియోలో చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.